గుప్తా గారు మ్మ్. ఏంటి అలాగే చూస్తుంది? ఇంకెందులకు ఆలస్యము, సోదరుని పలకరింపుము. హాయ్ మిస్ అమ్మా, ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు? అది నేను అడగాలక్క. ఇంతసేపు వెతికితే లేవు, సడన్ గా ఎక్కడి నుంచి ఊడిపడ్డా? నీ అరుపు సారీ సారీ నీ పిలుపు వినిపించింది. ఏంటో అడుగుదామని వచ్చా. ఓ వినిపించిందా? మరేం లేదక్క, ఇందాక స్వామీజీ వచ్చారు. తెలుసు, ఎలా చూసా. సర్లే, ఆయన ఏమన్నారో తెలుసా? వెంటనే అక్క అస్థికలు పుణ్యనదుల్లో కలపమన్నారు. అక్క ఎన్నోసార్లు వెళ్దామనుకొని వెళ్ళలేకపోయిన కాశీలో కలపాలని అనుకున్నారు. అక్క ఇట్రండి. నువ్వెప్పుడూ లాన్ లోనే ఉంటావు కదా, నీకెప్పుడైనా లాన్ లో ఏదైనా తేడాగా అనిపించిందా? అంటే ఆరు అక్క కూడా ఇక్కడే ఉందని చెప్పారు. పుట్టుక్కు జర జర డుబుక్కుమే. తను మాట్లాడుతున్నది ఆత్మతోని తెలిసిన ఏమగునో. అక్క అక్క లేదు, నాకేం అనిపించలేదు. అవునా? అక్క ఇక్కడే ఉందని తెలిసినప్పటి నుంచి ఒక్కసారైనా కనిపిస్తే బాగుండనిపిస్తుంది. అక్కతో మాట్లాడి నేను చెప్పాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏం చెప్పాలి? భయపడొద్దని చెప్తానక్క, బాధపడొద్దని చెప్తా. పిల్లలకి లైఫ్లో ఏ లోటు రాకుండా నేను చూసుకుంటానని చెప్తా. తల్లిని కాలేకపోవచ్చు కానీ కళ్ళలో పెట్టుకొని చూసుకుంటానని చెప్తా. ఎన్ని రోజులైనా అక్క ఇంకా ఇక్కడే ఉందంటే అక్కకి కుటుంబం మీదున్న ప్రేమ కనిపిస్తుంది. అందుకే అక్క భయానికి భరోసా ఇవ్వటానికి అక్క అయ్యో అయ్యో అక్క, నేనేదేదో చెప్పి మిమ్మల్ని ఏడిపించేసా. రాతోడిప్పుడు మీరు ఏడవడం కాని చూస్తే మీరు ఏడుస్తున్నారు కాబట్టి మీరే ఆరు అక్క అంటాడు. రాతోడు ఎందుకు అలా అనుకుంటాడు? అంటే మిమ్మల్ని తనకి పరిచయం చేయలేదంట, అందుకే అసలు మీరు మనిషే కాదు ఆత్మ అంటున్నాడు. ఎప్పుడెందుకు మిస్ అమ్మ ఫోటో చూడటం? ఎలాగో అస్థికలు కలిపేస్తున్నారు కదా. అంతలోపే చూడాలక్క, ఈ కన్ఫ్యూజన్స్ తో నా వల్ల కావడం లేదు. ఎప్పుడో చూడడం ఏంటి, ఇప్పుడే చూస్తాను. బాయ్. ఓ మిస్ అమ్మ, నేనేదో దాక్కునుంటే బయటకు వచ్చేలా చేశారు కదూ. ఇప్పుడు మిస్ అమ్మ మిసైన్ స్పీడ్ లో వెళ్తుంది. ఆ ఫోటో గాని చూస్తే నేనే ఆత్మ అని తెలిసిపోతుంది. కథ మొత్తం ఆట తిరుగుతుంది. హతవిధి ప్రభు, ఇంకొన్ని దినములు జాగ్రత్తగా ఉండమని మీరు చెప్పకనే చెప్పితిరి. మీ మాట వినకుండా ఈ తింగర వేషాలు వేసినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే. రాజుగారు వచ్చారా? ఎప్పుడొచ్చారు? ఎందుకు వచ్చారు? ఏం చెప్పారు? చెప్తారు. సర్లేండి, బయటకు వెళ్దాం పదండి. జరగవలసిందంతా జరిగిన పిమ్మట వెలుపులకు వెళ్ళుట ఎందులకు? ఇచ్చట ఉండుటయే అందరికీ సౌఖ్యము. ప్రస్తుతమునకు మనకు అవసరము ఆ చెట్టు కింద సేద తీరడం. వెళ్ళండి మరి. రమ్ము. అంజు పాప, ఇక్కడేం చేస్తున్నావు? మిస్ అమ్మా, చెప్పంజు. ఇందాక అక్కడ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? అక్కడ ఎవరు లేరు కదా, ఎవరితో మాట్లాడావని డౌట్ వచ్చింది. ఆత్మగా ఉన్న మీ అమ్మతో మాట్లాడొస్తున్నా.
ఇంకోసారి నువ్వేమైనా చెప్పాలంటే చెప్పు, అక్కకి చెప్తాను. అందరికీ కామెడీ అయిపోతుంది. అక్కతో మాట్లాడుతుంటే ఎవరితో ఉంటాయి, ఎవరితో? ఏంటి అమరేంద్ర ఇలా వచ్చారు? సారు మీతో మాట్లాడటానికి వచ్చారు స్వామీజీ. ఆరు ఆత్మ ఇంటి చుట్టే తిరుగుతుందని మీరు చెప్పినప్పటి నుంచి మనసంతా ఒకటే అలజడిగా ఉంది స్వామీజీ. నా భార్య బతికున్నన్ని రోజులు నేను సంతోషంగానే చూసుకున్నాను. కానీ తను చనిపోయిన తరువాతే తనకి 2 తీరని కోరికలున్నాయని తెలిసింది. అందులో ఒకటి తన కన్నవాళ్ల గురించి తెలుసుకోవాలి అనుకుంది. ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకున్నాను. అవునా? సంతోషం అమరేంద్ర, శుభవార్త చెప్పావు. మరి ఆ బిడ్డ తల్లిదండ్రుల్ని కలుసుకున్నావా? తన కన్న కూతురు గురించి చెప్పావా? లేదు స్వామి. వాళ్ళు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నా వాళ్ళ కూతురు తిరిగి రాలేని దూరం వెళ్ళిపోయిందని, వాళ్ళిక శాశ్వతంగా తనని చూడలేరని ఎలా చెప్పాలో తెలియక చెప్పలేదు స్వామీజీ.